ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి మెయిన్ చర్చ తెలంగాణ రైతు బంధు. అసలు రైతు బంధు వస్తుందా రాదా, ఇక రైతు బంధు గాలికేనా? ఆల్రెడీ యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికి ఎకరా వరకు మాత్రమే రైతు బంధు పేమెంట్స్ పడ్డాయి. అసలు పేమెంట్ ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి? ఈ రోజు రేపు ఇలా మాటలతో కాలయాపన చేస్తూ ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది, కానీ మొత్తానికి రైతు బంధు పేమెంట్ మాత్రం క్రెడిట్ కావడం లేదు. దీనికి గల కారణాలు ఏంటో వన్స్ మనం షార్ట్ కట్ లో డీటెయిల్ తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి మొత్తంలో ఎనీవే రైతు బంధు పేమెంట్ ఎకరాకి 7,500 చొప్పున ఈ యాసంగి సీజన్ అండ్ రబీ కాను మొత్తానికి రెండు పంటలు కలిపి మనం 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అందులో కొంచెం ఆ డేటా అనేది ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంప్లాయీస్ కూడా, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ల్యాండ్ ఉండి భూమి ఉన్నటువంటి వాళ్ళకు కూడా 5 ఎకరాల చొప్పున పేమెంట్ పడిపోయాయి. సో ఈసారి అలాంటి వాళ్ళకి కాకుండా ఈసారి కొత్త రూల్స్ కొన్ని మారుతున్నారు కాబట్టి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి జనాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90% మంది 5 ఎకరాల లోపు ల్యాండ్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒక 10% 10 ఎకర్స్ ఆ పైపు చిలుకుబడి ఉన్నారు. కాబట్టి ఎక్కువ జనాలు కోరుకునేది 5 ఎకరాల వరకే రైతు బంధు పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు. కుదిరితే మనకు ఆఫ్టర్ క్రిస్మస్ తర్వాత రైతు బంధు పేమెంట్ అకౌంట్లో నగదు జమ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తానికి రైతు బంధు కోసం నిరీక్షణగా ఎదురు చూసినటువంటి రైతులకు కొంచెం తొందరగా వచ్చేయాలి, కొంచెం నిరీక్షణగా మిగులుతుందా, మరి తొందరలోనే 7,500 రూపాయలు అకౌంట్లో అప్డేట్ అవుతాయా, మరియు కొద్ది రోజుల్లో ఒక 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అనేది స్పష్టంగా రానుంది. ఎందుకంటే మనకు ఈ నెల 27-28 ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ కూడా, సర్పంచ్ ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. కాబట్టి అంతకంటే ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తే చాలా బాగుంటుంది. రైతులందరికీ కూడా న్యాయం జరగాలి అండ్ ఈ పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయాన్ని మాత్రం అందియాలని కోరుతూ సదా ఈ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.